హలో ఆల్, వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్. మనము ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని ఉత్తర పీఠికలోని ఆఖరి 5 శ్లోకాలు 29th to 33rd శ్లోక నేర్చుకుందాము. 29వ శ్లోకము. సంజయ ఉవాచ యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. సంజయుడు ఇలా చెప్పాడు, ఎక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఉంటాడో, ఎక్కడ ధనుస్సును ధరించిన అర్జునుడు ఉంటాడో అక్కడ మంగళము, విజయము, ఐశ్వర్యము నిశ్చయంగా ఉంటాయని నా అభిప్రాయము అని సంజయుడు ఈ 29వ శ్లోకంలో చెప్పాడు. 30వ శ్లోకము. శ్రీ భగవానువాచ అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఈ 30వ శ్లోకము సాక్షాత్తు భగవంతుడే, విష్ణువే చెప్పాడనమాట. శ్రీ భగవానుడు ఇలా పలికాడు, ఏ జనులు అన్య చింతన లేక నన్నే ఉపాసిస్తున్నారో అటువంటి యుక్తమైన మనస్సు గలవారి యోగక్షేమాలను నేను వహిస్తున్నాను అని సాక్షాత్తు భగవంతుడే చెప్పాడు. 31వ శ్లోకము. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధుజనులను రక్షించడానికి, దుష్ట జనులను శిక్షించడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రతి యుగములోనూ అవతారము దాల్చుతున్నాను అని భగవంతుడు ఈ 31వ శ్లోకంలో చెప్పాడు. 32వ శ్లోకము. ఆర్తా విషణ్ణాః శిథిలాశ్చ భీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాః సుఖినో భవంతి. ఈ 32వ శ్లోకానికి అర్థం ఏంటంటే, ఎవరైతే దుఃఖపీడితులు ఉన్నారో, విచారగ్రస్తులు ఉన్నారో, సమస్తాన్ని కోల్పోయిన వారు ఉన్నారో, భయము గలవారున్నారో, ఘోరమైన వ్యాధులతో పీడింపబడిన వారు ఉన్నారో, ఇటువంటి వారందరూ కూడా ఏం చేయాలి? నారాయణ అనే శబ్దాన్ని చెప్పినంత మాత్రము చేతనే వాళ్లకు సకల దుఃఖాలు పోయి సుఖవంతులవుతారు. 33వ శ్లోకము. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఈ 33వ శ్లోకము ఉత్తర పీఠికలోని ఆఖరి శ్లోకము, సమర్పణ శ్లోకం అన్నమాట. సమర్పణ అంటే ఏంటి? మనము రోజు కూడా చేసే పూజలో కానీ లేదా వ్రతాలు చేసేటప్పుడు కానీ ఏం చేస్తాము? వ్రతం అయిపోయాక ఏ దేవత వ్రతమైతే చేస్తున్నామో వ్రతమంతా అయిపోయాక ఆ దేవతకే ఈ వ్రత ఫలాన్ని మొత్తము సమర్పణ చేస్తాం కదా. అలాగే ఈ 33వ శ్లోకం కూడా సమర్పణ శ్లోకం. ఏమంటున్నారు ఇందులో? శరీరము చేత, వాక్కు చేత, మనస్సు చేత, జ్ఞానేంద్రియాల చేత, బుద్ధి చేత, స్వభావము చేత ఏ ఏ కర్మలు చేస్తున్నానో ఆ కర్మలన్నిటినీ నారాయణ అని పరమపురుషుడైన నారాయణుడికి సమర్పణ చేస్తున్నాను. అంటే ఏమిటి? నా శరీరము చేత కానీ, నా మాట చేత కానీ, నా మనస్సు చేత కానీ, నా జ్ఞానేంద్రియాల చేత కానీ, నా బుద్ధి చేత కానీ, నా స్వభావము చేత కానీ నేను ఏ ఏ పనులు చేస్తున్నానో ఆ పనులన్నిటినీ నారాయణ అని పరమపురుషుడైన ఆ నారాయణుడికే సమర్పణ చేస్తున్నాను అని సమర్పణా శ్లోకంతో ఉత్తర పీఠికలోని శ్లోకాలన్నీ ముగించారు. దీనితోటి విష్ణు సహస్రనామ స్తోత్రమంతా కూడా పూర్తి అయిపోయింది. ఇవాల్టితోటి
పూర్వపీఠిక విష్ణువు యొక్క 1000 నామాలు, ఉత్తర పీఠిక మొత్తము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్నంతా కూడా మనము పూర్తి చేయగలిగాము ఆ భగవంతుడి దయ వలన. విష్ణు హృదయంలో ఎవరుంటారు ఎప్పుడూనూ? శ్రీ మహాలక్ష్మి కదా. విష్ణువువి 1000 నామాల అర్థాలు తెలుసుకునే ప్రయత్నాన్ని చేశాము. మహాలక్ష్మివి మనము కనీసము 108 నామాల అర్థాలు అంటే 108 నేమ్స్, వీటి మీనింగ్స్ కూడా తెలుసుకునే ప్రయత్నము నాకు చేయాలనిపించింది. అవి రేపటి నుంచి మొదలు పెడితే చాలా బాగుంటుందని అనిపించింది. ఎందుకు? రేపు చాలా ముఖ్యమైన రోజు. రేపు నూతన సంవత్సరం కదా, ఉగాది పండగ. ఇంకొక విశిష్టత కూడా ఉంది రేపటి నుంచి. ఏమిటి? అమ్మవారి యొక్క వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి రేపటి నుంచి. అందుకని రేపటి నుంచి శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని మొదలు పెడదామని నాకు అనిపించింది. ఈ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రంలో ఏముంటాయి? లక్ష్మీదేవి యొక్క ధ్యాన శ్లోకాలు ఉంటాయి, 108 నామాలు ఉంటాయి, తర్వాత ఫలశ్రుతి కూడా ఉంటుంది. రేపటి నుంచి ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా నేర్చుకునే ప్రయత్నాన్ని చేద్దాము. మీ అందరికీ కూడా నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.